ప్రసన్న కుమార్ ఇచ్చే కథలు ఎలా అయితే వెయిట్ ఉంటాయో ఆయన చెక్ కూడా బాగానే వెయిట్ ఉంటుందని బయట ఒక టాక్ 2.5 కోట్లు తీసుకున్నారు ఆల్రెడీ అని చెప్పేసి మజాక, కానీ ఇది నిజమేనా? నెంబరు కొంచెం అటు ఇటుగా ఉన్నా సార్, కొంచెం ఎక్కువ పని చేస్తాం కాబట్టి ఎక్కువ తీసుకోవడం తప్పే ఉంది సార్. మన సక్సెస్ బట్టి ఇది ఇప్పుడు మీరైనా నేనైనా కూడా మీ ట్రాక్ రికార్డ్ బట్టి మీకు డబ్బులు ఇస్తారు తప్ప మీరు అడిగితే ఇప్పుడు ఇంటర్వ్యూకి 10 లక్షలు ఇవ్వండి సార్ అంటే ఎందుకు ఇస్తారు? ఎవరు కదా. అంతే. బట్ మీరు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారా? అంతే సార్, ఇస్తానంటే మీరు మిత్రం వద్దా అంతే. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు రెమ్యూనరేషన్ అనేది కూడా ఒక్కొక్క ఇదిని బట్టి మారుతూ ఉంటుంది కదా. సో కథా మాటలు అంటే ఒకటి ఉంటుంది, మీరు అన్నట్టు డైరెక్షన్ అంటే ఒకటి ఉంటుంది. అంటే ఇది ఎలా ఉంటుంది, ఒక ప్యాకేజ్ లాగా చేస్తారా లేకపోతే ఎవరిదా వాళ్ళది సపరేట్గా ఉంటుందా? మీది తిరిగినది కాదు, డిపెండ్స్ అండి. మ్యాక్సిమం అంటే ఎవరిది వాళ్ళదే ఉంటుంది. ఒకళ్ళు మాట్లాడుకుని ఆయన ఎంతో నాదెంతో మాట్లాడుకుంటారు, చేసుకుంటారు. ఇద్దరి మీద వాళ్ళకి ఎంత వైబుల్ అవుతుందో లేదో చూసుకుంటారు. అంటే మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అంటే మీరు అన్నారు చిన్న చిన్న హీరోలు నన్నే అడుగుతూ ఉంటారు కథలు ఏమైనా ఉంటే చెప్పని చెప్పి. పెద్ద హీరోలు అంటే మనం అప్రోచ్ అయ్యి చేయాలి కదా. సో యాక్సెస్ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి మనకి మధ్య. అంటే చిన్న హీరోలు మనల్ని అప్రోచ్ అయినా మనం వాళ్ళని అప్రోచ్ అయినా పెద్ద హీరోలతో ఉన్నప్పుడు సో ఆ యాక్సెస్లో తేడా ఏమైనా కనిపిస్తూ ఉంటుంది మీకు? ఎప్పుడు ఉండదు సార్, ఎప్పుడు ఉండదు. ఇంకోటి నేను కూడా నా కంఫర్ట్, నన్ను ఎవరు ఇష్టపడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయాలనుకుంటాను తప్ప నేను వెళ్ళి కొన్ని ఈ కాంపౌండ్ని క్రాక్ చేయాలి లేకపోతే ఈ హీరోని క్రాక్ చేయాలి అంత క్యాలిక్యులేటెడ్గా నేను ఉండను. నేను చెప్పే కదా సార్, నేను చాలా రూటెడ్ మనిషిని. నన్ను ప్రసన్న సినిమా చేద్దాం రా అంటే వెళ్ళి సినిమా చేస్తా తప్ప ఆర్ఎల్స్ ఇతనితో చేస్తే బాగుంటుందనో లేకపోతే నాతో ఉన్న ఫ్రెండ్లీ వైబ్ ఏది ఉంటుందో వాళ్ళతోనే మనం వెళ్ళగలుగుతాం తప్ప వెళ్ళాలి. ఇప్పుడు ఈవెన్ రవితేజ్ గారితో కూడా, రవితేజ్ గారికి నా వర్క్ నచ్చని పిలిచినప్పుడు నేను వెళ్ళిన సినిమా అడగల. ఒక 1-2-3 months ఎవ్రీ ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఈవినింగ్ కలిసేవాళ్ళం. కాఫీ, ప్రసన్న రేపు ఎక్కడున్నావు రా, ఈవినింగ్ రా సరదా కూర్చుందాం అన్న, కాఫీ తాగి పాప్కార్న్ తిని ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిన తర్వాత వన్ డే ఏంటి ఏం చెప్పేంటి నువ్వు అన్నాడు ఆయన. అంటే నాకు ఈ పరిచయాన్ని ఒక సినిమా అడిగి ఆపేయడం నాకు ఇష్టం లేదు. మనం అడిగామనుకోండి ఇదేంటి సినిమా అంటున్నాడు అని ఆయన ఇది పోగొట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఆయన అడిగారు అనుకోండి అందులో అందం గౌరవం ఉంటుంది. సో నేను అట్లాంటి మనిషిని. సో యాక్సెస్లో అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ కాకపోతే మీకు వస్తే చేస్తారు, మీరు వస్తే కూడా కాదు. నేను ఏమంటే ఆ కంఫర్ట్, ఆ ఫ్రెండ్షిప్ లేకపోతే ఆ పరిచయం ఒకరి మీద ఒకరికి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉన్నప్పుడు అక్కడ మనం ఏం చెప్పినా బాగుంటుంది. ఆ జోన్ క్రియేట్ అయిన తర్వాత